ప్రముఖ ప్రజాసేవకుడు రాబంధు భుజంగం గారిని ప్రజాబంధు భుజంగం గారిని హత్య చేయటానికి ప్రయత్నించిన రాము అనే వ్యక్తికి 4 సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. 4 ఏళ్ళ? ఏం దేశం రా ఇది? సరుకులన్నిటికీ కరువు వచ్చినట్టు శిక్షలకు కూడా కరువే. ఇంకో 4 ఏళ్ళు వేస్తే ఏం పోయిందట సొమ్ము? చిచ్చి చిచ్చి. పైగా ఫోటో ఒకట. పూర్వం గొప్ప గొప్ప ఫోటోలు వేసేవారు, ఇప్పుడు దొంగనాళ్ళ ఫోటోలు కూడా వేసేస్తున్నారు. పోయిన వారం మీ బొమ్మ పడ్డప్పుడు ఇట్టాగే అనుకున్నారండి ఊళ్ళో వాళ్ళు. ఎవరేమనుకున్నా నాకు బాధ లేదురా. జ్యోతి పరిస్థితి తలుచుకుంటుంటే నా గుండె చెరువైపోతుంది. వారమ్మో వారు నాయనో, మీ కళ్ళల్లో నీళ్ళ? మున్సిపాలిటీ కొళాయిలోనూ మీ కళ్ళల్లోనూ నీళ్లు రావడం ఎవరు ఎప్పుడు చూడలేదే. లేదురా, అప్పుడప్పుడు కంటతడి పెడుతుంటాం, లేకపోతే గుండెకాయ బరువు ఎక్కిపోద్ది. ఆ దిక్కులేని దానికి ఎవరా దిక్కని. దిక్కులేని వాళ్ళకు దేవుడే దిక్కండి. చూడు, దేవుడు ఫైర్ ఇంజిన్ లాంటి రా, అంతా కాలిపోయి బూడిదైపోతే కానీ రాడు. సర్లే, దేవుడు లాంటి మనిషి నేనున్నాను కదా, దాని బరువు బాధ్యతలు నాకు తప్పు. ఒరే నారాయణ, ఆ జ్యోతిని ఒక అంటకాని పెడుతుంటారా పాపం. పోస్ట్ మ్యాన్ చేతిలోవి అలా పట్టుకోకూడదు కోమలాంగి. అతని చేతిలో ఉన్న కవర్ మాత్రమే అందుకోవాలి. పోస్ట్ మ్యాన్ ఇలా ఆడపిల్లల గదిలోకి రాకూడదు తాతగారు. అలాగా లలనామణి? ఓ గాడ్, రేఖకు పెళ్ళా? కాలేజీలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పేది, ఇప్పుడు ఎలా చేసుకుంటుందో. పెళ్లికి వెళ్ళి అడిగేయాలి రాసుకెళ్ళని. యూనో మేడం, ఆడపిల్లలు పెళ్లి చేసుకోను అని టపీమని పెళ్లి చేసుకుని హ్యాపీగా కాపురం చేసేసుకుంటారు. మగవాళ్ళు పెళ్లి చేసుకుంటాను అని పెళ్లి చేసుకుని ఆ మరుసటి రోజు నుంచి ఎందుకు చేసుకున్నాను రా భగవంతురా అని బాధపడతారు. పోస్ట్ మ్యాన్, లెటర్ ఇచ్చేసావు కదా, ఇక్కడేం పని నీకు? లెక్చర్లు దంచక దయచేయి. బక్షీస్ మేడం. బక్షీసా? ఓకే. ఇదా? ఫ్యాంటాస్టిక్. నేనెప్పుడు మీ చేతుల్లో ఒదిగి ఉండిపోవాలని. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతుల్లోనూ గుండెల్లోనూ ఒదిగిపోవటం సరే, నాకు జంటగా ఎప్పుడు నిలుస్తావు ఆశ? ఈ శుభలేఖలాగే మన పెళ్లి శుభలేఖ కూడా ప్రింట్ చేయించడానికి నాకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తావు? పర్మిషన్ గ్రాంటెడ్. ఏమిటమ్మా నువ్వు అనేది? నాకు ఒక హక్కు ఉందా? అవునమ్మా, మీ ఇద్దరు కవల పిల్లలు. ఈ సంగతి ఎవరికీ చెప్పనని ఆ తల్లికి మాట ఇచ్చాను. అందుకే ఇన్నేళ్ళు ఎవరికీ చెప్పలేదమ్మా. నేను వెళ్ళిపోతే నువ్వు అనాథమైపోతావనే భయం అమ్మా. నాకు తీపి నోరు తెరిపించాయమ్మా. మీ అక్కుండే ఊరు, ఆ వీధి పేరు రాసి పెట్టాను. ఆ పెట్లో ఉందమ్మా కాగితం, తీసుకురా వెళ్ళు. అమ్మా, ఇదేనమ్మా కాగితం. ఆపండి. ఏదో పాపం కాలేజీలో చదువుకునే రోజుల్లో ఊసిపోక డంబాలు పలికిందే అనుకోండి, దానికి ఇంతగా ఏడిపించాలా? ఏమైతేనే మంచి మొగుడినే సెలెక్ట్ చేసుకుంది. నా సంగతికి ఏం లేదే, నీ వేణుగోపాల్ అందగాడేనా? లేకపోతే నువ్వు లవ్ చేస్తావా? ఆ సిగ్గే చెబుతుంది అందగాడేనని. పెళ్లి కూతురు తీసుకురమ్మంటున్నారు. ఈ శుభలేఖలాగే మన పెళ్లి శుభలేఖ కూడా ప్రింట్ చేసేందుకు నాకు పర్మిషన్ ఎప్పుడు ఇస్తాం? పర్మిషన్
వేణు గుర్తుకొచ్చాడా? ఆ నర్సిగాడు మన దగ్గర అప్పుచ్చుకుని చెప్పా చేయకుండా తలుపు తాళం పెట్టి వెళ్ళిపోతాడా? చూస్తాను ఆడు మళ్ళీ మన ఊరు ఆకు కోసం రాకపోవడం. ఆడికి ముందు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా చీటి చింపేస్తాను. అయ్యా వాడే పని మీద ఎక్కడికి వెళ్ళాడో 4 రోజులు చూద్దాం. అదిగో మన రైలు అయ్యా, అది మన బండి కాదు, అది వెళ్ళేది అటు, మనం వెళ్లాల్సింది ఇటు. మనం ఎక్కే బండి 4 గంటలు లేటు. 4 గంటల. ఈ రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయో రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏమి తెలకుండా ఉంది. యాదవకోవడం జ్యోతి అదిగో, మా ఇంటి జ్యోతి కంటి జ్యోతి అడుగు వెళ్ళిపో. అయ్యా మన జ్యోతి ఏమిటి, ఫస్ట్ క్లాస్ ఏమిటి, అన్నానికే గతి లేదు. అది మళ్ళీ తప్పించుకోవడానికి ఏకం బాగా చెల్లిపోతుంది. వద్దు, రూట్ మార్చొద్దు. నా మాట వినండి. అయ్యా, నా మాట వినండి, నా మాట వినండి. నేను భుజంగా నా మాట వినండి. రండి రండి. రండి, ఎక్కొద్దు. రండి, మార్చొద్దు. అయ్యా, పడతారు. అయ్యో, అయ్యో, అమ్మా. అయ్యో, పట్టుకో అయ్యా. అయ్యా, ఇదివరకు రైల్లో బఠానీలు అమ్మిన సర్వీస్ ఏమన్నా ఉందా మీకు? మంచి బ్యాలెన్స్ మీద ఎక్కారు, చక్రాల కింద పడి సీటీ సిరిగిపోద్ది అనుకున్నా. జ్యోతి పోనే జ్యోతి కోసం రైలు చక్రాల కింద ఏంటి? ఆ రైలు ఇంజిన్ మంటల్లో దూకేమన్నా బాధపడు. రూట్ మార్చొద్దు అంటే వెంటనే లేదు. నాకేదో భయంగా ఉంది. నువ్వేం భయపడకో. మన జ్యోతి ఏది? మన ఆరోపణ ముందు పెట్టులో ఉంది. బాధపడకు. హ్యాపీ. చూడయ్యా, రంగారావు గారు ఇదేనా? అవును బాబు. దిగబ్బా. ఆసిఫ్ గారు, ఏమిటమ్మా ఈ అవతారం మీరు? ఈవిడ యాక్సిడెంట్ జరిగిన షాప్ నుంచి ఇంకా తేరుకోలేదు. అమ్మా, మీరు లోపల పదండి. పదండమ్మా, లోపల పదండమ్మా. బాబు, యాక్సిడెంట్ ఏంటి బాబు? రాత్రి పెద్ద రైలు ప్రమాదం జరిగింది. అందులో ఈవిడ ఉంది. పోలేడు బాబు, ఆ దేవుడి వల్ల మా అమ్మగారు క్షేమంగా తిరిగి వచ్చారు. అంతే చాలు బాబు. చూడు, అది ఇది అని ప్రశ్నించి ఆవిడ కంగారు పెట్టద్దు. 4 రోజులు విశ్రాంతి ఇచ్చారంటే అన్నీ సర్దుకుంటాయి. అలాగే బాబు, అలాగే. చలో చలో బాబు. ఆశమ్మ గారు, అదేమిటమ్మా దొడ్డుకు మని తెచ్చారా? ఓ చిలక అమ్మా, మీరు ఊరెళ్ళగానే అది ఎటో ఎగిరిపోయిందమ్మా. అదేమిటమ్మా అలా చూస్తారు? నేను గోవిందానమ్మా. నాన్నగారమ్మా, మీరు 4 రోజుల దాకా రాన్నారుగా, అందుకని అమ్మగారు తీసుకుని తిరుపతి వెళ్ళారు. మీరు పైకి వెళ్ళండి, మీ గదిలోకి వెళ్ళమ్మా. వెళ్ళండి.
అట్టక్కడికమ్మా మీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. ఎంత వింతగా ఉంది. అదృష్టానికి దురదృష్టానికి ఒకే రూపమా, సుఖానికి కష్టానికి ఒకే ఆకారమా? ఆశ్చర్యంగా ఉందక్క. హ, నేను ముమ్మూర్తులా నీలా ఉన్నందువల్లే కాబోలు ఆ గోవిందం నేనే నువ్వనుకుని మర్యాదలు చేస్తున్నాడు. మొదట్లో ఆయన వేషాన్ని చూసి అసహించుకున్నాను. కానీ ఇప్పుడు ఆయన ఎప్పుడు వస్తారా అని రోజు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఆయనతో ఎప్పుడు మాట్లాడుతూ ఉండిపోవాలని ఆశపడుతున్నాను. అందుకే కాబోలు నాకు ఆశ అని పేరు పెట్టారు. అక్క మనసు దోచుకున్న అదృష్టవంతుడెవరో. నీరుండిపోయింది నీటి మీద రాసి నా వెళ్ళిపోయింది నా వెళ్ళిపోయింది. ఆశా, ఆశా, గుడ్ గాడ్, వచ్చేసావా? గోవిందం ఫోన్ చేసి చెప్పే వరకు నా మనసులో లేదు. ఆశా, ఈ పేపర్ చూసావా? రైలు ప్రమాదంలో పోయిన వాళ్ళలో ఆశ అన్న పేరు చూసి ఈ ఆశ నువ్వు కాకూడదని 1000 దేవుళ్ళకు మొక్కుకున్నాను. మనసులు కలిసిన మనల్ని విడతీయడానికి ఆ దేవుడికి కూడా మనసు ఒప్పలేదు. ఆశ, నన్ను విడిచి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు లేకుండా నేను బ్రతకలేను ఆశ. ఏమండి, నేను నేను ఆశ, ప్రమాదంలో చిక్కుకున్న నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. కనిపిస్తుందా? ఎంతటి గుండె ధైర్యం గల మనుషులకైనా ఇంతటి ప్రమాదం జరిగినప్పుడు బెంబేలు పడిపోక తప్పదు. ఏమండి, దయచేసి నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పబోతున్నావు నాకు బాగా తెలుసు. మీ వాళ్ళతో మాట్లాడి మన పెళ్లికి ముహూర్తం పెట్టించండి అంటున్నావు, అంతేగా? చూసావా? గుడ్ లక్. హలో, నేను వేణునే మాట్లాడుతున్నాను. అలాగా, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. ఆశా, హాస్పిటల్కి అర్జెంట్ కేసు ఒకటి వచ్చిందట. నువ్వు జరిగింది మర్చిపోయి హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వెంటనే వచ్చేస్తాను. ఓకే, గుడ్ డే. అక్క, దురదృష్టం ఊపిరి దౌర్భాగ్యం ప్రాణమైన నేను నీ గుమ్మం తొక్కేసరికి నా నీడపడి నువ్వు బలైపోయావా? అక్క అని తీయగా పిలుచుకోవాలనుకున్నాను. నీ చెల్లిని గుండెల్లో దాచుకుని చూసుకుంటావు అనుకున్నాను. వెళ్ళిపోయావా అక్క? వెళ్ళిపోయావా? అమ్మో చెయ్యి, బాబో ముక్కు, నా ముక్కు. ఏట్రా నీ ఎదవకోలా? అయ్యా, రూట్ మార్చొద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పా, విన్నారు కాదు. నీ ఎర్రి కోతలు కూసావంటే సీటీ చింపేస్తాను, జాగ్రత్త. మామూలు మనిషికి చెప్పినట్టు చెబితే నేను ఇందును, చిలక్క చెప్పినట్టు ఎవరు చెప్పమన్నాడు? ఎట్టా చెప్తే మీకు రైట్ అవుట్, నాకు లెఫ్ట్ అవుట్. నోర్మయ్యరా, నేను చాలా అదృష్టవంతుణ్ణి. గత జన్మలో చేసుకున్న పుణ్యం, ఈ జన్మలో చేసుకున్న పరోపకారం, మంచితనం అన్నీ కలిపి ఐకమత్యంగా అడ్డం పడి నాకు ఒక కన్ను కాపాడి. పోతే పోయింది ఒక కన్ను, ఉన్నదే గొప్ప నేత్రం. ఏంటండి ఆ గోల? ఎందుకలా లొడలొడ వాగుతారు? మిగతా పేషెంట్స్ కి డిస్టర్బెన్స్ గా ఉంది. మాట్లాడకుండా పడుకోండి. చూడు నరసమ్మా, ఎల్రా ఎల్రా. అదేం కాదు, నారాయణ పిలిచారా? చచ్చా, నిన్ను కాదురా, దేవుణ్ణి తలుచుకున్నాను. దేవుడికి దొంగరాకుడికి ఒకే పేరు అయిపోవడం నాకు గొప్ప చిక్కుచ్చి పడిపోయింది. చూడమ్మా, రైలు ప్రమాదంలో మాతో పాటు జ్యోతి అని ఒక అమ్మాయి ఎవరైనా? ఆవిడ మీకు తెలుసా? ఆవిడ నాకు ఆవిడ కావాల్సిన ఆవిడ ఎక్కడుంది? అయితే రండి, పక్క వార్డులో ఉంది, చూపిస్తాను. మీరు అడిగిన జ్యోతి ఆవిడే. చూడండి, ఎక్కువసేపు మాట్లాడకూడదు, త్వరగా మాట్లాడండి. ఎంత ఘోరం జరిగిపోయింది. నువ్వు ఇలా మంచం మీద పడ్డావని తెలిసినట్టునే నా దుఃఖం బడ్జెట్ పెరిగినట్టు పెరిగిపోయింది. ఆ దేవుడు మన ఇద్దరికి గట్టిగా ముడైపట్టి సరిపోయింది.
లేకపోతే మనం బతికి బట్టగట్టగలమా? ఇప్పుడు నీ ఒంట్లో ఎలా ఉంది జ్యోతి? ఎవరు నాయనా? ఓరమ్మా ఓరనాయనో, నీ పేరు జ్యోతి అమ్మా? అవును. ఈ ఆపల్ నరసమ్మను అంకాళమ్మను పెట్టుకోలేకపోయావట మా తల్లి. పడుకోమ్మా పడుకో. అమ్మాయి ఆశా, 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 ఆశా. అమ్మా, అమ్మా ఆశ, అమ్మా గోవింద్ ఇచ్చిన టెలిగ్రామ్ చూడగానే మా గుండెలో ఆగిపోయినంత పనైందమ్మా. రైలు ప్రమాదం జరిగిందని విని బాధపడ్డాం. ఆ ప్రమాదంలో నువ్వు చిక్కుకుని బతికి బయటపడ్డావని టెలిగ్రామ్ చూడగానే మా కాళ్ళు చేతులు వణికిపోయాయమ్మా. ఎప్పుడు వచ్చి నిన్ను చూసుకుందామా అని ఆగమేఘాల మీద వచ్చి వాళ్ళేమమ్మా. మంచే జరిగిందమ్మా. 7 కొండలు ఎక్కి ఆ స్వామి సన్నిధిలో ఉన్నందుకు చల్లటి చూపు చూశాడు. జరగరానిదే జరుగుంటే ఈ ముసలి ప్రాణాలు ఏమైపోయాయో ఏమో. ఇదేమిటమ్మా ఈ కొత్త అలవాట్లు? పల్లెటూళ్ళలో 4 రోజులు ఉండేసరికి అమ్మాయికి ఆ పద్ధతులని వంటబట్టినట్టున్నాయి. ఇది వరకు పాదరసంలా పరిగెత్తేది. ఇప్పుడు చూడండి ఎంత ఒద్దుకి నేర్చుకుందో. ఏమిటోనమ్మా, అమ్మాయి గారిని చూస్తుంటే ఈవిడ మన ఆశమ్మ గారేనా అని అనుమానం. అనుమానాలు నువ్వు మన ఆశ కాదట. కాదు, అంత చలాకీగా ఉండే పిల్ల పెళ్లిపేట్ల మీద 4-5 గంటలు ఎలా కూర్చుంటుందా అని అనుమానపడేదాన్ని. ఇప్పుడు అమ్మాయి 4 రోజుల్లో అనుకో నేర్చేసుకుంది. ఇక పెళ్లి చేసేయడం ఆలస్యం అండి. అలాగే సంబంధం కూడా కుదిరాక ఇంకా ఆలస్యం దేనికి? ఒరే గోవిందం, అయ్యా నువ్వు వెంటనే వెళ్ళి పురోహితుడిని తీసుకురా. వెళ్ళు. లేదు, నాకేం గుర్తు రావటం లేదు. నా పేరే నాకు తెలియదు. నేనెవరో, నా ఊరేదో ఏమి ఏమి గుర్తు రావట్లేదు డాక్టర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ప్లీజ్ రిలాక్స్. మీ గతాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. మీ పేరేమిటి గుర్తొచ్చుకోండి. నేను చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మీరు ప్రయాణం చేస్తున్న రైలు ఘోరమైన ప్రమాదానికి గురైంది. ఆ క్షణాన మీరు విన్న కేకలు, అరుపులు, చింద్రవందరని పెట్టెలు, మనుషులు ఇవేవి గుర్తు రావటం లేదు. నాకేం తెలియదు. ఇంకోసారి గుర్తు చేసుకోండి. మీరు రైలు ప్రమాదానికి గురయ్యారు. ఏ ఊరిని చే ఊరికి ప్రయాణం చేస్తున్నారు? మీ పేరేమిటి? నాకు తెలియదు డాక్టర్. సిస్టర్, Sister? Doctor, I don't think there is any abnormality in this case. Accident వల్ల ఏర్పడ్డ తాత్కాలికమైన మరపిది. It's a temporary lobe. Let's try psychotherapy. Yes, yes. ఆశా, ఆశా, ఈ శుభగడి కోసం ఎన్నాళ్ళుగా వేచున్నానో తెలుసా? ఏమండి, ఓ భయంకరమైన రహస్యాన్ని నా మనసులో దాచుకోలేక చెప్పేస్తున్నాను. ఏమిటది? నేను ఆశను కానండి. ఆశవు కావా? కానండి. రైలు ప్రమాదంలో ఇద్దరం తారుమారయ్యాం. మీ ఆశ చచ్చిపోయింది. నేను జ్యోతిని. ఈ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం నువ్వే ఆశను చంపేస్తుంటావు. మీ ఇద్దరు ఒకే రూపంలో ఉన్న పాపానికి, నీ క్రూరత్వానికి ఆశ బలైపోయి ఉంటుంది. ఇక నీ మొహం చూపించుకో. ఏమిటి ఈ అమ్మాయి ఆశ కాదా? అయ్యా, నేను మొదటి నుంచి నెత్తినోరు కొట్టుకుంటూనే ఉన్నాను. ఎంత మోసం! ఆశ, ఏమిటి ఆశ?
ఏమిటా కన్నీళ్ళు? ఏమైంది? ఏం లేదండి, మీ అందానికి చదువుకి గొప్ప సంబంధం వచ్చిండేది. మీరు తొందరపడి నీడని పెళ్లి చేసుకున్నారేమోనండి. నీడని కాదు, నిజాన్ని ప్రేమించాను, ఆ నిజాన్నే పెళ్లి చేసుకున్నాను. ఆశ, నువ్వేదో దాస్తున్నావు, దేని గురించో బాధపడుతున్నావు. ఏమిటది? నాతో చెప్పు ప్లీజ్. ఏం లేదండి, ఆ ప్రమాదంలో పోయిన వాళ్ళు గుర్తుకొచ్చారు. ఫర్గెట్ ఇట్ అయితే. ఆశ, భగవంతుడు మనిషికి మరుపు అనే వరం ఇచ్చింది ఎందుకో తెలుసా? బాధల్ని కష్టాల్ని మర్చిపోవటానికి. ఇవాళ అదేమీ గుర్తెచ్చుకోకు. అసలు వాళ్ళు ఇటువంటి రోజు లోకాన్నే మర్చిపోయి ఆశల అంచుల్లో ఊహల ఉయ్యాలలో తేలిపోవలసిన రోజు, జీవితంలో మర్చిపోలేని రోజు.